సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనతో పాటు ఉన్నారు 82 ఏళ్ల చీటీ శ్యామలమ్మ గారు. ఆవిడకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు ఆవిడ. ఈ వయసులో ఏంటి ఎమ్మెల్యేగా అనుకుంటున్నారా? నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మామూలుగా కూడా నడవలేనటువంటి స్టేజ్లో ఉంటారు ఈ ఏజ్లో. బట్ ఆవిడ ఎందుకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సి వచ్చిందని ఆరాధిస్తే అప్పుడు తెలిసింది ఈ సంఘటనకి యథార్థమైన ఒక సంఘటన, అంటే ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సిచ్యుయేషనే ఆమెను ఎమ్మెల్యేగా నిలబడేలా చేసిందని. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆవిడ తన సమస్యను చెప్పుకునేందుకు ప్రజా దర్బారుకు వచ్చి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆవిడ సమస్య ఏంటి, ప్రజా దర్బారుకు ఎందుకు వచ్చారు, ఎమ్మెల్యేగా ఈ వయసులో ఎందుకు కంటెస్ట్ చేయాలని అనుకున్నారు, ఎందుకు చేశారు, అవన్నీ ఆమె మాటల్లోనే విందాం. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. ఆరోగ్యం బాగుందా? బాగుంది. మంచిగా నడుచుకుంటూ వచ్చారుగా. ఏం తింటారు మీరు రోజు? రోజు ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్. ఒకటే పూట భోజనమా? ఒకటే పూట. రెండో పూట టిఫిన్. టిఫిన్ ఏం తింటారు టిఫిన్స్? కాయగూరలు ఏదైనా అని ఏ టిఫిన్ అనేది తింటాయా. భోజనంలో ఏం తింటారు? కొంచెం కూరతో తిని పెరుగుతుంది తింటా. ఉపవాసాలు చేస్తారా? చేస్తా. ఎప్పుడు? ఏకాదశి, శనివారం, మంగళవారం. వాకింగ్ చేస్తారా ఈ వయసులో కూడా? అప్పట్లో చేసినా కానీ ఈ నడుము నొప్పి, కాళ్ళ నొప్పి వచ్చినా కానీ చేస్తలేను. ఇప్పుడు ఇక చేస్తలేను. కాళ్ళు నొప్పులు బాగా అయినాయి. అదొకటే ప్రాబ్లము. అదొకటే ప్రాబ్లం. బీపీలు, షుగర్లు ఏం లేవు? బీపీ కొంచెం వచ్చిందట. ఈ సమస్యలతో వచ్చిందేమో ఈ మధ్యన. తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అంట, స్వాతంత్రంలో కూడా పాల్గొన్నారంట కదా, విన్నాను నేను. అవును. గ్రేట్. ఏ ఊరు బేసికల్ గా మీది? కురిక్యాల. ఎక్కడ వస్తుంది మామగారు? గంగాధర్ కోయతోలు. ఏ జిల్లా? కరీంనగర్. కరీంనగరేనా? మరి మీరు జగిత్యాల ఎందుకు పోటీ చేశారు? జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ దాంట్లోకి వస్తుందా? జగిత్యాల మేము మా సారు పోయినాక జగిత్యాలకు పోయినాము. జగిత్యాల ఆడ కొన్ని రోజులు ఉంటే సమస్యలు అవి ఉంటే ఈ సమస్యలన్నీ సీఎం గారికి అందరికీ తెలియాలి, మీ అందరికీ ఎవరికి తెలియదు కదా నా కష్టం అని. ఈ కష్టం తెలవడానికి వరకని నామినేషన్ వేద్దామని అంటే సరే అని, తెలవడానికి వరకు నేను కూడా చూస్తున్నా కదా, సరే మంచి అవకాశం ఉన్నదని వేసినాం. 800 ఓట్లు, ఎన్ని ఓట్లు వచ్చినాయట. ఇంకా మేము ప్రచారం చేయలే, ఎక్కడికి పోలే. వాళ్ళు పుణ్యాత్ములు, ధర్మాత్ములు ఎవరో. మీరు ప్రచారం చేస్తే ఖచ్చితంగా గెలిచేవాళ్ళేమో. నేను అదేనమ్మా, డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం ప్రచారం చేసి ఉంటే అక్కడ అందరూ శబరిమాత అని నమస్కారం చేసి దండం పెట్టుడు. వాళ్ళు కొంతమంది అభిమానులు ఓటేస్తారు కావచ్చు, లేకుంటే ఉట్టి డబ్బా అయితే ఎంతమందిని అవుతారని నేను అనుకునేది. 800 ఓట్లు అంటే మామూలు విషయం కాదు. వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఇప్పుడు నువ్వు సహాయం చేసినట్టు అందరు సహాయం చేసుడు, ధర్మం అమ్మ మంచిగా అమ్మ కూసోమ్మ, నువ్వు దండం పెట్టుడు చేసుడు. అందరు ప్రజలంతా నువ్వు గంతగా ఇది చేస్తే నా పిల్లలే నన్ను మంచిగా చూస్తలేరు. ఇంట్లో శత్రువులు అయినరు, బయట మిత్రులు అయినరు. ఇంత నన్ను కష్టపెట్టకుండా కాళ్ళ కాంచి చెప్పులు కాంచి తెచ్చి ఇచ్చుడు. అయ్యో వద్దు తండ్రి అని మళ్ళీ నేను దండం పెడతా. కానీ నాకు ఇవ్వాలి అవుతారా, అన్యాయం చేసేటోళ్ళు లేరు, కష్టపెట్టేటోళ్ళు లేరు. ముక్తినాథ్ యాత్ర పోతే అమ్మ నా బట్టలు నేను పిండుకోలేదు. ఎవరో ఎక్కడ ఆమె మంచి ఉన్నటువంటిది, నేటువంటి మంచిగా తెల్ల ముద్దుగా ఉన్నది. బట్టలు ఉతుకొచ్చుడు, బల్లెం ప్లేట్ తిన్నాక ప్లేట్ తీసుకోపోయి ప్లేట్లో చేయి కడిగిచ్చి ప్లేట్ తీసుకుపోయాడు పెట్టి కడకొచ్చి పెట్టుడు. నా బ్యాగ్ వాళ్ళే అప్పకిచ్చిన, వాళ్ళే బట్టలు మడత పెట్టుడు, పిండి వేసుకొచ్చుడు, అన్నీ చేసారు. తొడకపోయారు, పట్టుకొచ్చుడు, ఇట్లా అన్నీ చేశారు. నాకు ఎవరు నా పిల్లలు, నా బంధువులు ఎవ్వరు నాకు సాయం లేరు. ప్రజలే సాయం చేసినట్టు. వాళ్ళ కొడుకులు బిడ్డలు అనుకునేది అని ఒక్కొక్కసారి బాధ అనిపించినప్పుడు అనిపిస్తాయి. కానీ మళ్ళీ నాకు ఇంతమంది ఉండగా, ఇంతమంది మిత్రులు ఉండగా మళ్ళీ వాళ్ళ కోసం ఎందుకు నేను బాధపడు? అంత పరమాత్మని లీలా. నా దగ్గర ఏం లేదు స్వామి, నేను ఇట్లా కష్టపడుతున్నానే ఒక్కొక్కసారి అనుకుంటా, బాధపడతా. కానీ మా అమ్మగారు ఇవాళ రేపు అయిన వాళ్ళకంటే బయట వాళ్ళు మిత్రులే బెటర్. మిత్రులు అన్ని రకాలుగా వాళ్ళే సాయం చేస్తారు. మనకి ఏం అవసరం వచ్చినా వాళ్ళే మన పక్కన నిలబడతారు. ఇప్పుడు అట్లా నా పిల్లలు నన్ను గిట్లా చేయబట్టని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో ఏ వాళ్ళు అవుతుంది, వాళ్ళు మాత్రం నా పిల్లలు కదా అని అనుకుని అట్లా నేను బాగానే చేసుకుంటున్నాను. బామ్మగారు అంటారు అందరు. శబరి బామ్మగారు అంటారు మీరు. అట్లనే అంటారు. అవును, అసలు ఎందుకు మీరు నామినేషన్ వేశారు? ఈ వయసులో మీరు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనలేదా అక్కడ అధికారులు? ఎవరేమనలేదు. తీసుకున్నారా నామినేషన్? నేను ఫస్ట్ సారి కదా ఈ దేవాలయాలు ఇవన్నీ అన్ని అనుభవం అయినాయి. కానీ ఈ నామినేషన్ ఇవి నాకు ఏమి తెలియదు. అక్కడికి వద్దా ఆయన ఏమంటాడు అని ఒక డౌట్ ఉండే, భయం ఉండే. ఆడిపోయినాక ఆయన నన్ను చూసి నవ్విండు. నవ్వినాక నాకు కూడా సంతోషం అనిపించింది. భయం అంతా పోయినట్టు అది.
అయితే అమ్మనికి ఇట్లా రారాదు ఇట్లా రమ్మని నేను వస్తున్నాను తీసుకున్నాడు పేపరు. తీసుకున్నాక అబ్బా సంతోషం అనిపించింది ఆయన. సూపర్. కానీ మీరు నామినేషన్ వెయ్యాలి అనేదే అందరి దృష్టిలో రావడం కోసం వేశారని విన్నాను నేను. అట్లా ఏంటి మీకు అంత పెద్ద సమస్య ఏముంది ఒకసారి చెబితే? ఈ రోజు ప్రజా దర్బార్కు కూడా మీరు అందుకే వచ్చారని తెలుస్తోంది. అట్లా ఏంటి మీ సమస్య ఏంటమ్మా చెప్పండి. నాకు ఇద్దరు కొడుకులు అయితే పెద్ద కొడుకు పెళ్ళయింది, వానికి ఒక కొడుకు, చిన్నకి పెళ్ళయింది, వీనికి ఇద్దరు బిడ్డ కొడుకు. అయితే ఇక వాడు వాని కొడుకు డాక్టర్ చదువుతుండని అప్పుడప్పుడు పైసలు తీసుకుపోడు, ప్లాట్లో ఏదో 2 ప్లాట్లు ఉండగా అవి అమ్ముకున్నాడు ఫీజు కట్టడానికి అని తీసుకుపోయాడు. తీసుకుపోతే మా వారు చనిపోయాక ఇక ఆస్తి అది ముట్టింది కదా బాగానే, మనకి ముట్టిందని నేనేం చేసిన వాని దగ్గర ఒక నెల రోజులు ఉండి పోయి వచ్చి ఉండే వరకు ఏమైంది నాకు ఆరోగ్యం అది వరకు ఒక గోలు ఏది లేదు, ఆరోగ్యం మంచిగా ఉండే. ఓకే. అక్కడికి పోయినాక అంత అన్ని రోగాలు మోపోయినాయి. మోపోయినాక డాక్టర్ చూపెడతాను అన్నాడు నా కొడుకు. ఎప్పుడు ఇదంతా? ఏ సంవత్సరంలో? మా సార్ పోయినాకనే ఒక 2-3 ఏళ్ల క్రితమా ఇంకా ముందా? 7 ఏళ్ళు. 7 ఏళ్ల క్రితం. 7 ఏళ్ల క్రితం. అయితే డాక్టర్ చూపెడతా అంటే వద్దు ఎంకన్నా దొరకమంటే మా చిన్న కొడుకు ఎంకన్నా దొరకొచ్చి చూపించారు కానీ చూపించకుండా మీరు అన్నది నా కోడలు, పెద్ద కోడలు. అంటే చూపించలేదు. చూపించక ఇక మళ్ళా డాక్టర్ చూపెడితే డాక్టర్ అన్నాడట 3-4 రోజుల కంటే ఎక్కువ బతకది, చచ్చిపోతుంది అని చెప్పిండట. 3-4 రోజుల కంటే ఎక్కువ బతకదు అన్నాడట. అన్నాక అయితే మా అక్క కొడుకు ఫోన్ చేసిండు, ఉంచుకోకురా దాని తోలి ఫోన్లో వీళ్ళు మాట్లాడుకుంటారు, ఏ మంచిగానే ఉన్నది అమ్మ మంచిగా నడుతుందని వీడియో చెప్తాడు. వద్దు ఉండదట, ఎక్కువ రోజులు ఉండదట, 3-4 రోజులు ఉంటుందట అన్న. ఆయనతో తీసుకుపోయిండు, బస్సు ఎక్కించిండు. బస్సు ఎక్కించి వీనికి ఫోన్ చేసి, హైదరాబాద్ ఉంటారు వాళ్ళు, నేను హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కించిండు, వీనికి ఫోన్ చేసిండట. బస్సు ఎక్కించిండు. అమ్మ వస్తుందిరా 3-4 రోజుల కంటే ఎక్కువ బతకది, మరి బతకదని డాక్టర్లు చెప్పిండ్రు అని అన్నాడట. ఈ పలాని ఏం ప్రాబ్లం లేకుండా 3-4 రోజుల కంటే ఎందుకు బ్రతకరని చెప్తున్నారు? ఏమైందిరా నాకు ఏమైందని నీకు నీ ముచ్చట కాదు, నీ ముచ్చట కాదు అన్నారు. సరే అని అనుకున్నా. అయితే మళ్ళీ తర్వాత చెప్పిండు కదా కిడ్నీలు పాడైనాయట. ఈ కిడ్నీలు పాడలేక నాకు నిజంగానే నొప్పి వచ్చినట్ట ఉడుగా, నిజంగానే కావచ్చు కిడ్నీలకు ఏమైందో అదే భయం ఉండేది. బీపీ బాగా అయింది అన్నారు, షుగర్ బాగా అయింది అన్నారు. వీడు బస్ స్టాండ్కి వచ్చి తోలుకొచ్చిండు. నిజంగా ఏమన్నా ప్రాబ్లం ఉందా మీ కిడ్నీస్కి? ఏం లేదు అసలు. ఇక వీడు తీసుకుపోయి ఆ కిడ్నీల కాడ ఎక్స్రే అదేందో స్కానింగ్ చేసిండ్రు. చేస్తే ఏమి అంత ఇది లేదు, ఏం కాదు అని డాక్టర్ అన్నాడట. అన్నాక వీళ్ళకి దగ్గర అన్ని ఎక్కలు చూపెట్టిండు, అన్నీ ఎక్స్రేలు గిట. ఎంతో అల్సర్ అన్నారు, ఎన్నో చెప్పిండ్రు. అంత ఇక ఆ భయానికి మనం బీపీ ఎక్కువైంది. ఇక బీపీ మాత్రం బాగానే ఉండేనట. నీకు వదిలేసి చేతులు దులిపేసుకున్నాడు. అయితే నేనేం చేసిన, వాడు అన్నీ ముట్టినాయి కదా, వీడికి ఇల్లు వీనికి ఇచ్చేద్దామని నా మనసులో ఉండే. ఇక్కడ సంతకం పెట్టమంటే అయితే ఇల్లు వానికి ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు నాకు కావాలంటాడు. నాకు కూడా కావాలంటున్నాడా? ఇల్లు కావాలంటాడు. కేసు వేసిండు నా మీద, కేసట ఇల్లు మీద కేసు అన్నట. మీ మీద కేసా? నా మీద కేసు వేసిండు ఇప్పుడు. ఆ కేసు గురించే ఇప్పుడు అందుకోసం ఇప్పుడు మీరు ప్రజా దర్బార్కి వచ్చారా? ప్రజా దర్బార్కి వచ్చాను. చెప్పారా అధికారులకి? అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? సరే అమ్మా మేము చూసుకుంటాము అని చెప్పిండ్రు. నువ్వేం బాధపడకని అన్నారు. తీసుకున్న ఆస్తి కాకుండా ఇంకా ఉన్నది కూడా కావాలన్నా? ఇప్పుడు అది కూడా కావాలని అంటాడు. ఈ వయసులో మీ మీద కేసు వేసారు? కేసు వేసిండు. ఇదేంద్ర నా మీద ఇట్లా కేసు పెడతావారా? కన్న తల్లి మీద ఎవరైనా కేసు పెట్టిన వాళ్ళు ఉంటారా? ఎంత తప్పు చేస్తున్నావురా అని అంటే, నువ్వు నన్ను కొడుకు తిరిగి చూసినవా అని అన్నాడు. నేను కొడుకు తిరిగి చూడక ఏం చేసిండ్రా నేను? నువ్వు చదువుకున్నప్పుడు గంగాధరలు ఉంటే గంగాధర కాడికి టిఫిన్ పంపమంటే పంపుతుంది. వాడు కాక 4 దోస్తులు ఉంటే 5 దోస్తులకు వండుడు పెట్టుడు చేసుడు అన్నీ చేసిన. ఇన్ని తెలియసి నిన్ను చదివించి వీడు ఆగ్రహాలు చదువుకున్నాడు అని కొడుకు అక్కడ ఏదో ఊరు అక్కడ చదువుకున్నాడు. వీళ్ళకి ఎవరు చేసి పెట్టినారు, ఎవరు తిన్నారు, నేను చేయలేదారా అంటే నవ్వుతాడు. ఇక్కడ బంధువుల దగ్గరికి పోయినా కానీ మా పెద్ద కోడలు ఏదో ఒకటి మాట అంటుంది, వాటికైనా ఏడిపిస్తుంది నన్ను. సంగీత వచ్చినాక సంగీత మీ అత్తమ్మని ఏమనలేదా అని అంటుంది. అంటే ఏమంటుంది నన్ను? ఇంకేమంటుంది? మీ పెద్ద కొడుకు నిన్ను ఏం బాధిస్తున్నాడు అని అంటే, ఇంకేం బాధిస్తాడు, ఎంతకంటే ఎక్కువ ఏముంటుంది, ఇంకేం బాధ పెడతాడు నన్ను? నా బాధ నీకు కనబడతలేదా, నీకు ఏర్పడతలేదా అన్న. ఇవాళ మా బంధువులు కూడా ఉంటారు కానీ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, సపరేట్కి పోయినారు. 3 సార్లు 3 తీర్లు అంటుంది. ఒకసారి పోదాంపా సత్యదాన్ని బస్ ఎక్కిద్దివి, మళ్ళీ పోదాంపా, మళ్ళీ సత్యనాక బస్ ఎక్కిస్తావా అని నేను అన్నా. తప్పున్నదన్నా అదేమన్నా? లేదమ్మా. ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకున్నారు మరి ప్రజా దర్బార్లో? ఏమని చెప్పారు మీరు? నాకు న్యాయం కేసు తీసేస్తే ఆడ మరి ఇల్లు కట్టుకో, ఇప్పుడు నాకు కిరాయికి ఇస్తలేకపోయారు. నేను కిరాయి ఇంట్లో ఉండొద్దు అన్నమాట, వాళ్ళు కిరాయికి ఇల్లు ఇస్తలేరు.
నేను ఉన్న ఇంట్లో నాకు ఇల్లుగా మోరి రోడ్ ఎత్తాయి, మోరి నీళ్ళు లోపలికి రావటాయి. ఆ ఇల్లు ఖాళీ చేసిపోతే కిరాయికి ఉంటే కిరాయి కదా, నన్ను ఉండొద్దు అన్నమాట. మరి నేను ఎక్కడ ఉండాలి? నాకు ఇల్లు లేకపోయా ఇప్పుడు. మరి ఇప్పుడు ఏ ఆస్తి కోసం మీతో గొడవ? మీతో అంటే మీ మీద కేసు వేసింది ఎక్కడ ఆస్తి కోసం? అదే ఇప్పుడు నీళ్ళు వచ్చినదే, ఆహా. మోరి నీళ్ళు వచ్చిన ఇల్లే, ఇప్పుడు ఉన్న ఇల్లే. ఉన్న ఇల్లే. మరి మీరు కిరాయికి వెళ్తానంటున్నారు? కిరాయికి ఉన్నారు బ్యాంక్ కాలనీ. కాదమ్మా, నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు కేసు వేసింది ఏ ఇంటి మీద కేసు వేసిండు? ఇప్పుడు ఆ మోరి నీళ్ళు వచ్చే ఇంటి విన్నే, ఆ ఇల్లు ఖాళీ చేసి బ్యాంక్ కాలనీకి పోయినా మేము. ఓహో, ఖాళీ చేశారు ఇప్పుడు అది. ఖాళీ రైట్ రైట్, ఓకే ఓకే. ఖాళీ చేసి బ్యాంక్ కాలనీకి కిరాయికి తీసుకున్నాం. ఈ గొడవలో అయితేనే అక్కడ కిరాయి తీసుకుని వెళ్ళారా వేరే చోట? రోడ్ ఎత్తాయి, ఇల్లు రాకుండా రోడ్ లేకుండా అయింది కదా. ఆహా, అందుకు ఓకే. ఇప్పుడు ఆ ఇంటి కోసం మళ్ళీ గొడవ? ఆ ఇంటి కోసం గొడవ. అది తాతగారు సంపాదించుకున్న ఆస్తి? లేదమ్మా, మా అమ్మ ఇచ్చింది. ఓహో, మీ వాళ్ళు ఇచ్చారా? మా అమ్మ ఇచ్చింది, కట్టుకున్నాం. ఓహో, మీరు కట్టుకున్నారు? కట్టుకున్నాం. ఇప్పుడు మరి ఏమన్నారు అధికారులు? చర్యలు తీసుకుంటామని చెప్పారా? చెప్పారు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఈ వయసులో మేము మీ మీద కేసేసి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగేది ఉండే మరి మీరు? ఎవరిని అడగాలి? కొడుకుని, పెద్ద కొడుకుని అడుగుతేనే గట్లా అంటాడు. అయితే నవ్వుకుంటూ అవుతాడు. ఇదేమో ఏదోటి గట్లా అంటది, ఏదో మాట అంటది. కలవరా అసలు మిమ్మల్ని? రారు, కలవరు, కలవకుండా వస్తారా? బందే. అప్పుడు బస్సు ఎక్కించిండంటే మళ్ళీ ఇంత ఫోన్ చేయలేదు, మరి ఉన్నదా పోయిందా అని చూడలేదు, రాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలే. మొన్న బంధువులు ఇంట్లో కలిసింది అంతేగాని రాలే, చూడలే ఎట్లున్నదని. ఇక మరి వాడు కొడుకు అనుకున్నా, వీడు కొడుకు అనుకున్నా. వాడేమో అట్లా చేయబట్టి వీడేమో ఇట్లా చేస్తున్నాడు. మరి ఎవరు మంచి వాళ్ళు అనాలి, ఎవరు చెడ్డ వాళ్ళు అనాలి? నేను ఇప్పుడు ఇంకా చిన్న కొడుకే చూసుకుంటున్నారా? చిన్న కొడుకు చూసుకుంటాడు. నాకు ఆరోగ్యం మంచిగా లేకపోయా. అదే వాళ్ళకి 2 పిల్లలు చిన్న వాళ్ళరి, వాళ్ళకి చేయనా, నాకు చేయనా. మరి కష్టపడకుండా చేస్తుంది. మరి అదే వాళ్ళకి ఎక్కడికి బస్సు ఎక్కియాలి? నన్ను ఏ బస్సు ఎక్కియాలి? మీ అత్తమ్మని ఏమనలేదని అంటుంది. ఇంకా దానికి అత్తమ్మని, నీకు అత్తమ్మ కదా. అదేంటి చిన్న ఆవిడ అంటుందా? చిన్న కోడలు మీ అత్తమ్మని ఏమనలేదని. మరి ఆమెకి ఏమవుతారు మీరు? ఏమో మరి తెలియదు. అందా అనుకున్నా, నాకు ఎంతో ఆలోచన రాలేదు. ఒక్కొక్కసారి ఎంతో ఆవేదన ఉండే వరకు మనసు నాటుతుంది, మాటలు రావు. నాకు ఒక విషయం చెప్పండి మామగారు, మీరు పెద్దవాళ్ళ వయసులో 80 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రాను రాను ఎందుకు ఇలా దారుణంగా అయిపోతున్నాయి మానవ సంబంధాలు? ఎందుకు పలచబడిపోతున్నాయి? మీ చిన్నప్పుడు మీ పెళ్ళైన కొత్తలో ఇలా ఉన్నాయా? ఇలా ఉన్నారా మనుషులు? లేదమ్మా, మా సారు పోయేదానికి కూడా మా కుటుంబంలో ఇంత కొత్త అనుకున్నా కానీ సాటకు అనుకోడు, మళ్ళీ అప్పుడే మర్చిపోడు. అందరం కలిసి ఉండు. 5 అన్నదమ్ములు, 2 ఆడబిడ్డలు మాకు. అయితే అందరం ఎటైనా ఫంక్షన్ అయినా ఏదైనా సుమా తీసుకొని పోయి అందరం కలిసిపోదాం, కలిసేస్తాం. ఇప్పుడేమో ఎవరి కార్లు వాళ్ళకైనా కానీ అప్పట్లో సుమా తీసుకొని పోదాం, మంచిగా ఉండేవాళ్ళు, అందరం కలిసి ఉండేవాళ్ళం. ఎవరికి ఇంత కష్టం వచ్చినా కానీ వాళ్ళు వస్తారు, మేము పోదాం. ఇప్పుడు వాళ్ళు లేదు, వీళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ ఉంటేనే ఎక్కడున్నా కానీ జైలు వేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంత గొడవలు పోతే ఇలాంటి ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు ఇవన్నీ ఉండేనా అప్పుడు? అప్పుడేవి లేవు ఇవన్నీ. ఎక్కడి మా అత్తకు చెయ్యి కాలు లేకుండా అయిపోయింది, నా తిరిగి చెయ్యి వనుకుడు కాలు లేకుండా ఉండే. అత్తమ్మకి అన్ని చేసుడే, మా మామకి అన్ని చేసుడే. మామ అడ్డం పడితే మీరే చేశారు అప్పట్లో? అప్పుడు మేము మా దొర నేనే. అప్పుడు మేము ఊళ్ళో ఉండం కదా, కురికాయలు ఉన్నాం, పని వాళ్ళు ఉండ్రి కానీ మేమే చేసినాం అత్త మామలకు. ఇప్పుడు ఎందుకు మరి ఇంత అధ్వాన్నంగా తయారైన బంధాలు అసలు? తెలియదు మరి. మా దొర ఏమో ఎక్కువ తీసుకోలేదు, తమ్ముళ్ళు తీసుకున్నాను. ఒక్కనాడు కూడా తమ్ముళ్ళని ఏమనలేదు. తమ్ముళ్ళ పిల్లలు అంటేనే ఎక్కువ ఇష్టం, నా పిల్లల కంటే ఎక్కువ వాళ్ళ ఇష్టం ఎక్కువ. అయినా నేను ఒక్కనాడు పట్టించుకోలేదు. అందరం అట్లా ప్రేమగా కలిసి ఉన్న వాళ్ళను ఇప్పుడు ఇంత దూరం అయిపోతున్నాం. అదే నాకు మనసును పడతలేదు. అదే మీరు అప్పుడు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, అందుకే బాధ తెలుస్తుంది, బాధ అవుతుంది. యాది కష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు యాది కస్తున్నా కొద్దిగా దుఃఖం కూడా వస్తుంది. ఇక ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఎవరున్నారు మమ్మీ అటువంటి వాళ్ళు అడిగితే నేను చెప్పుడు ఏదైనా చెప్పుదామన్నా కానీ వాళ్ళు ఏం తప్పు పట్టుకుంటారు, వీళ్ళు ఏం తప్పు పట్టుకుంటారు. తప్పులన్నీ తెలివే కదా నాకు అని వరకు. కానీ బాధ అనిపిస్తుందండి ఈ వయసులో మిమ్మల్ని. అవునమ్మా, నువ్వు అర్థం చేసుకున్నావు. బాధ అంటే ఎట్లుంటే చూడు, కుటుంబంలో ఎంత మంచిగా ఉన్నామో అంత పాడైపోయింది. మనసులో ఉండే అనుకోండి, మన మానవ జన్మం అయినప్పుడు మనసులో ఏదో ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అవును, ఉన్నా కానీ ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. పట్టించుకుని మళ్ళీ అందరూ మళ్ళీ ఎక్కడికైనా చీటోళ్ళ వంశం చూడు అందరూ అట్లా జరిగింది. ఇప్పుడు నేను ఎవరైనా మా కుటుంబ వాళ్ళు మాట్లాడుతుంట, అబ్బా అందరు చీటోళ్ళ వంశం ఎంత పెద్దది, ఎంత కాందానో అది అని అందరూ. ఏమై అమ్మాయి అంత మన కుటుంబం ఇట్లా పాడైపోయాయని మాడిబిడ్డతో అంటే ఎప్పుడన్నా అవును అది నాకు కూడా అదే బాధ అనిపిస్తుంది అంటే. మీరు తెల్లవారుజామున 3 గంటలకే లేచారంట కరీంనగర్ నుంచి ఇక్కడ దాకా వచ్చి, మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 8 అవుతుంది. మళ్ళీ మీరు తిరిగి వెళ్ళేసరికి ఎట్లా లేదన్నా 11 అయిపోతుంది. ఇంతసేపు మీరు జర్నీ చేసి వచ్చి ఇక్కడంతా మీ సమస్యల్ని వివరించి
మళ్ళీ మేము అడగగానే మాకు కూడా ఏంటమ్మా సమస్య, నేను ఇక్కడ నాకు ఏదో ఒక గ్రూప్లో వచ్చింది మీ డీటెయిల్స్ అన్ని, వెంటనే ఫోన్ చేశాను నేను. అట్లానా? సో మళ్ళీ మీరు వచ్చి మీ సమస్యను వివరించి ఇంత ఓపిక్గా మీరు ఈ వయసులో ఈ కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది అనిపిస్తోంది. ఇంత రోజు మొత్తం అంతా మీరు కష్టపడ్డారు ఇవాళ. అదే నా చిన్న కొడుకు ఒక వాళ్ళ మాట అంటే మాట ఏమంది, వాళ్ళ మాటనే నమ్మకం నాకు. పోనీలమ్మా ఆయనన్నా మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా సంతోషం. చూసుకుంటుండు. అందుకే ఇక నాకు వెనుకంటే వానికి ఏమి అని అందరితో చెప్తున్నా, వానికి ఏమి నేను వానికి ఇచ్చిందేదో కదే. ఒక కొడుకు డాక్టర్ అయ్యిండు, వీనికి చిన్న పిల్లలు ఇద్దరు, వీనికి ఇస్తే కానీ వానికి ఏమి అన్ని ముట్టినాయి. ఆయనకి ఏమి లేవా ఆస్తులవి? ఉన్నాయా? బాగానే ఉన్నాయి. అమెరికా పోయిండు 10 సంవత్సరాలు. మరి ఇంకా ఎందుకమ్మా మీ ఆస్తుల కోసం? తమ్మునికి ఇయ్యొద్దని వాళ్ళిద్దరి ఉద్దేశం వాళ్ళకు. ఓహో, తమ్ముని మీనే ఉన్నది వానికి కోపం అంతా. వాడు ఏమన్నాడు కాదు పాపం, వాళ్ళగా వాడిగా ఇంకా అన్ని వాని కొరకు బాధపడు, వానికి పిల్లలు కాకుండా అయ్యో పిల్లలు కాకపోయానని ఇదని అదని వాని కొరకే వీడు బాధపడుతుండే. అటువంటి మంచి గుణాన్ని ఎట్లా పాడు చేసి, మంచితనానికి రోజులు లేవు మామగారు, అట్లనే లేవు, లేకుండా ఖచ్చితంగా లేవు. ఇంకా నన్ను వాళ్ళు చూస్తున్నాము మేము. వాళ్ళు అంటారు, నేనుండి మా పెద్ద కొడుకు రాముడు దేవుడు అని అందరికి చెప్పుకున్నా. మా అమ్మకు కూడా బాగా సంతోషం ఉండే, పెద్ద కొడుకు మంచోడు, పెద్ద అమ్మని మంచిగా చూసి. నా మీద దానికి బాగా ప్రేమ ఉండే మా అమ్మకు. అందరికన్నా చిన్నదాన్ని నేను. ఇది ఎట్లా మీరు నాకు ఎక్కువ మాటలు రాకపోవు. అప్పుడు ఎక్కువ మాట్లాడకపోదాం కదా అమ్మ, కడప దాటి బయటకు రాకపోదాం, ముందటి వాళ్ళకి రాకపోదాం. అయితే దీనికి ఏం మాటలు రావని దానికి బాగా బాధ ఉండే, ఎట్లా బతుకుతుంది. వాడిని చూసి సంతోషపడ్డది, పెద్ద మనవాడు మంచిగా చదువుకుంటున్నా బిడ్డను, నాకు ఏం బాధ లేదు అని. నేను కూడా అందరితో చెప్పుకుంది, మా రాముడు అని పెట్టినందుకు రాముడే దేవుడే అని చెప్పుకుంది. అటువంటి ఇప్పుడు వాళ్ళందరూ అనబట్టి ఏమైనా నా కొడుకు తాతాడు మంచిగా తాతాడు అంటే నేను ఇట్లా చేయబట్టే మరి అంటే మరి ఏం చేయాలి, కర్మ నా కర్మగా అట్లున్నది. ఓన్లమ్మ పెద్దవాళ్ళని మంచిగా చూసుకోకపోతే వాళ్ళ దృష్టిలో అది మంచి కావచ్చు, కానీ దేవుడు దృష్టిలో అది మంచిది కాదు. అదే ఖచ్చితంగా అనుభవిస్తారు. నేను అనకూడదు కానీ మనందరికీ ఒక రక్షకుడు ఉండేవాడు ఉంటాడు, దేవుడు చూస్తుంటాడు. నేను అదే అన్నమ్మా, నా వాళ్ళందరూ ఇది కొడుకు ఇట్లా చేసిందంటే ఆ కొడుకు అట్లా చేయడా, నువ్వేమన్నా ఉంచుకోవా, కొడుకున్నమ్మ అన్ని ఇచ్చేస్తా ఇట్లా అది ఇదని అందరు అంటుంటే ఓ 2-3 అన్నారు. అంటే నా మాట అంటే వాని మాట అంటే మాటే. నేను చూస్తున్నా కదా నేళ్ళ నుంచి ఒక మాట వినే నమ్మకం ఉంచుకున్నా. ఇక దేవుడిదే నా కర్మ. వీడి దేవుడు అంటే వీడి ఇట్లా వేసినందుకు వాడు ఎందుకు చేస్తాడు, వాడిని చూస్తలేడు అనేది చూస్తుండే. ఇప్పటికీ ఎన్ని తీగల సాధకత్తుండే, 7 ఏళ్ళ నుంచి చచ్చిపోతే అని సాధకొచ్చింది. ఉన్నాను కదా మంచిగా, ఎట్లయినా పర్వాలేదు ఇక నేను వానికి ఇస్తాను అందరితో చెప్పిన. సరే, జాగ్రత్తగా ఉండండి. మీ సమస్య ఎలాగో ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా మంచిగా తినేసి ఇలాగా దేవాలయాలని సందర్శించుకుంటూ మంచిగా ఉండండి. వీలైనంత మందికి మంచి మాటలు చెప్తూ మీకు తెలిసిన మంచిని పంచుతూ అందరితో మంచిగా ఉండండి. మంచిగానే ఉంటాను నేను. అందరు నన్ను మంచిగా చూస్తారు. ఇట్లా నడుస్తుంటే కూడా ఇటువలో అటువలో ఎవరో వచ్చి పట్టుకుంటారమ్మా. నాకేం బాధ లేకుండా, పడతానేమన్నా భయం లేకుండా, ఏది లేకుండా పట్టుకుపోతాను తల్లి. వాళ్ళకు నేనేం కాదు, నాకు వాళ్ళేం కాదంటే ఆ బంధుత్వం అట్లా వాళ్ళ ఆకర్షణ అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళే దేవతలా, మరి నేను నమ్మిన ఆంజనేయుడా, రాముడా, కృష్ణుడా ఎవరు కావచ్చు అనుకుంటా ఒక్కొక్కసారి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మా అమ్మగారు, కానీ మీరు పడుతున్న కష్టానికి మాత్రం బాధ అనిపిస్తుంది. త్వరలో మీరు సమస్య నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.